హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. దురంధర్ 2 బాక్స్ ఆఫీస్ దగ్గర 32 డేస్ రన్ కంప్లీట్ చేసుకోగా ఫస్ట్ వీక్ మినహాయిస్తే తర్వాత ఎవ్రీ వీక్ కూడా బాలీవుడ్ కలెక్షన్స్ లో పుష్ప 2ని బీట్ చేసింది ఈ సినిమా. అండ్ ఫాస్టెస్ట్ 1000 కోట్ల క్లబ్ లో కూడా ఒక 10 కోట్ల తేడాతో అటు ఇటుగా చేరిపోయింది. బట్ ఈ ఒక్క విషయంలో మాత్రమే పుష్ప 2 వెనకాలన్నాయి ఈ సినిమా. హిందీ నెట్ పరంగా చూస్తే ఇప్పటికే ఇండస్ట్రీ హిట్ అనిపించుకోగా హిందీలో 1000 కోట్ల నెట్ కొట్టిన ఫస్ట్ మూవీగా రికార్డులకు ఎక్కింది ఈ సినిమా. అండ్ ఈ ఫ్రాంచైజ్ క్రియేట్ చేసిన రికార్డ్స్ చాలా ఉన్నాయి. ఒక ఫ్రాంచైజీలో వచ్చిన 2 ఫిల్మ్స్, 2 హిందీలో 800 కోట్ల నెట్ కలెక్ట్ చేయడం, 2 బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్స్ అవడం, అవి కూడా 3 నెలల గ్యాప్ లో. ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమా కూడా ఈ ఫీట్ అందుకోలేదు. గట్టిగా మాట్లాడితే ఫ్రాంచైజ్ లో వచ్చిన 2 సినిమాలు 1000 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పచ్చు. ఒకప్పుడు కింగ్ కాన్స్ అని చెప్పుకునే వాళ్ళం, ఇప్పుడు సింగీస్ కింగ్ అని చెప్పుకోక తప్పట్లేదు. ఒకప్పుడు 500 కోట్ల నెట్ ఎవరికి ఎక్కువ ఉన్నాయని చూసుకునే వాళ్ళం. అలా చూస్తే షారుఖ్ ఖాన్ టాప్ ప్లేస్ లో ఉండేవాడు. బట్ తర్వాత ప్రభాస్ ఒక సినిమాతో, అల్లు అర్జున్ పుష్ప 2 లాంటి ఒక సినిమాతో ఈ లీగ్ లోకి అయితే ఎంటర్ అవగా దురంధర్ 1 దురంధర్ 2తో 500 కోట్ల మార్క్ దాటడమే కాదు, 600 కోట్లు 2 సార్లు, 700 కోట్లు 2 సార్లు, 800 కోట్ల నెట్ 2 సార్లు దాటాడు రణ్వీర్ సింగ్. ఈ రికార్డ్ అయితే ఇప్పట్లో బ్రేక్ అవ్వదు. అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాతో కూడా 800 కోట్ల నెట్ కొడితే తప్ప. సో ఖచ్చితంగా పాన్ ఇండియా నెంబర్ 1 లీగ్ లోకి ఇప్పటికే ఎంట్రీ ఇచ్చిన రణ్వీర్ సింగ్ అప్కమింగ్ సినిమాలు కూడా తన స్టార్డమ్ నిలబెట్టే రేంజ్ లో పడ్డాయంటే ఖచ్చితంగా ఇండియన్ సినిమాకి నెంబర్ 1 హీరో అయిపోతాడు. సో లేట్ చేయకుండా దురంధర్ 2 ఇప్పటివరకు ఎంత కలెక్ట్ చేసిందో పుష్ప 2 ఫైనల్ రన్ తో కంపేర్ చేస్తూ మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీస్ ని ఫాలో మాత్రం మర్చిపోవద్దు. ముందుగా సౌత్ నుంచే వద్దాం. తెలుగు స్టేట్స్ చూసుకుంటే దురంధర్ 2 97.7 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే పుష్ప 2 ఆబ్వియస్లీ తెలుగు సినిమా కావడంతో 345 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ టాప్ ప్లేస్ లో ఉంది. ఇక కేరళ చూస్తే పుష్ప 2 18 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే దురంధర్ 2 19.2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అండ్ ఫుల్ రన్ లో 22 కోట్లు టార్గెట్ చేసింది. సో కేరళ వరకు చూసుకుంటే పుష్ప 2ని దాటింది దురంధర్ 2. ఇక తమిళనాడులో చూస్తే పుష్ప 2 80 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే దురంధర్ 2 38 కోట్ల దగ్గర ఆగింది. అండ్ ఫుల్ రన్ లో 40 కోట్లకు వెళ్ళబోతుంది. సో తమిళనాడులో కూడా విన్నర్ పుష్ప 2. ఇక కర్ణాటక చూస్తే పుష్ప 2 104 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే దురంధర్ 2 137 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ నెంబర్ 1 గా నిలిచింది. అలా సౌత్ మొత్తం మీద చూసుకుంటే 2 స్టేట్స్ లో పుష్ప 2, 2 స్టేట్స్ లో దురంధర్ 2 విన్నర్ గా నిలిచాయి. ఇక నార్త్ లో చూస్తే పుష్ప 2 810 కోట్ల పైన కలెక్ట్ చేస్తే దురంధర్ 2 1000 కోట్ల మార్క్ ని దాటేస్తూ నెంబర్ 1 ప్లేస్ లో నిలిచింది. ఇక ఓవర్సీస్ చూసుకున్నా కూడా పుష్ప 2 270 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే దురంధర్ 2 ఏకంగా 421 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ దంగల్ని పక్కన పెడితే ఇండియన్ సినిమాల్లో రికార్డుగా నిలిచింది. సో ఓవరాల్ గా చూసుకుంటే తెలుగు స్టేట్స్ తమిళనాడులో పుష్ప 2 నెంబర్ 1 ప్లేస్ లో ఉంటే కేరళ, కర్ణాటక, నార్త్ అండ్ ఓవర్సీస్ లో దురంధర్ 2 విన్నర్ గా నిలిచింది. ఇక బాలీవుడ్ గా చూసుకుంటే పుష్ప 2 ఫైనల్ రన్ లో 1761 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. బట్ దురంధర్ 2 37 రోజుల్లోనే 1756 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడంతో పుష్ప 2ని దాటడానికి ఇంకొక అడుగు దూరంలో మాత్రమే ఉండగా ఫుల్ రన్ లో పుష్ప 2 టచ్ చేయలేని 1800 కోట్ల గ్రాస్ ట్రైల్ లెక్కల్లో కొట్టబోతుంది దురంధర్ 2. బట్ చాలా చోట్ల 2 సినిమాల నెంబర్లు కూడా సిమిలర్ గానే కనిపిస్తున్నాయి. చూడాలి దురంధర్ 2 ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది దురంధర్ 2 వర్సెస్ పుష్ప 2 కంపారిజన్ వీడియో. దురంధర్ 2 ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో, రాకా హిందీలో ఎంత నెంబర్ పెడుతుందనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.